UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అసలు మీకు అంటే మ్యారేజ్ ఫైట్ చేసి తనే తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లోంచి, లేకపోతే మీరు ఏమైనా ఇష్టంతోనే లైక్ ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేసి ఉంటారు? ఇంక చెప్పాము. కాకపోతే సేమ్ క్యాస్ట్ కదా! పెద్దగా ఓకే, ఇది సేమ్ లేదు. క్యాస్టా? ఓకే అని మాట్లాడుకున్నారు. కాకపోతే కొంచెం టైం పెట్టుకున్నారు. ఆలోపు తను నా కోసం ఇంటికొచ్చినా ఇంకా మమ్మీ అంటే కొద్దిగా ఇంక ఉంటది కదా! ఉంటది. ఫ్యామిలీస్‌లో ఇట్లా ఇంకా పెళ్లి కాని ఆబ్వియస్లీ. ఉన్నారు. అట్లా ఇట్లా అని కొంచెం ఇంక రెస్ట్రిక్షన్స్ పెడితే మనకు అస్సలు నచ్చదు ఇంకా. అట్లా ఇంగ లేదు. ఇంకొంచెం ఎక్కువ సీరియస్ అయ్యి కొద్దిగా కొట్టడం, మిమ్మల్ని తిట్టడం, ప్రతిదానికి ఎవరొచ్చినా ఎంత ఇంగ ఏదో నాకు ఇన్సల్ట్ ఫీల్ అనిపించింది. అరే! అర్థం చేసుకో మమ్మీయే ఇట్లా ఊరికే అందరికి ఇట్లా మాట్లాడుతుందేంటి అది అని చెప్పి. అంటే అప్పుడు మనకి ఎవరన్నా అట్లా వద్దు అని చెప్తే అవును. వాళ్ళు ఒక ఎనిమీస్ లాగా కనిపిస్తారు ఏజ్ ఇగ. అప్పుడు ఇంకా అలాంటిది. ఏజ్ అలాంటిది. వాళ్ళందరేమో రాక్షసుల్లాగా కనిపించారు. తను మాత్రం ఒక యువరాజులాగా కనిపించడం. ఆ! కనిపించే ఇంకా అట్లా అయిపోయింది. తర్వాత ఒకరోజు అనుకోని ఇలాగే ఇలా టార్చర్ చేస్తుంది నేను ఉండలేను. నేనేమన్నా చేసుకుంటానని హ్మ్. అన ఒక ఇదితో ఏడ్చాననమాట. అంటే నాకేమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంది అని ఏమన్నా హెల్త్ విషయం ఏమన్నా ప్రాబ్లమ్ ఉందంటే కూడా పట్టించుకోవడం బంద్ చేశారు ఇంట్లో. అరెరెరే! కొంచెం హర్టింగ్ అనిపించింది. ఇంగా ఒక్క కాల్ చేస్తే నిమిషాల్లో ముందుకొచ్చేస్తుండే. అది కొంచెం కేరింగ్. అలా నచ్చి ఓకే. ఇంగ అందరికి లేదు ఇలా ఈ టార్చర్ కంటే ఎలాగో చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు పెట్టుకున్న డేట్ కాకపోతే తన బ్రదర్‌కి గూడా అంటే తనకంటే పెద్ద ఆయన ఉన్నారు. తన హుహుహు. పెళ్లి గాలేదు. హ్మ్. అలా అలా టైమ్ ఇచ్చేస్తున్నారు. ఇంగా మనం ఇద్దరికీ ఓకే ఉన్నప్పుడు వీళ్ళందరితో ఎందుకని కొంచెం ఎక్కువ డేర్ చేసి ఎళ్ళిపోయి సింపుల్‌గా టెంపుల్‌లో హ్మ్. మ్యారేజ్ చేసుకున్నా. చేసుకుని అదే ఊర్లో ఉండేనా? అక్కడే ఉన్నాను. ఆ! అంటే మిమ్మల్ని మీ వాళ్ళు వెతకడం ప్రయత్నం చేయడం కానీ? ఇంకా తెలుసు కదా! అంటే అప్పటికే అంటే మా దాంట్లో కూర్చొని మాట్లాడతారు. ఇంకా అలా తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయింది. ఇంకా వినదు మన మాట చాలా మొండికేసేసి. మొండిగా అంటే కొంచెం మొండిని. హ్మ్. అంటే అది. అనుకుంటే కావాలి అనుకుంటే మొండి. హ్మ్. ఇంకా అయిపోయింది. అలా తర్వాత ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ టైమ్‌లో ఇంక అంటే ఎవరేం చెప్పే ఇది కూడా లేదు. హ్మ్. చెప్పినా మనం వినేటట్లేము. ఏదో హ్మ్. అయిపోయింది. ఇంకా అలా ఉన్నప్పుడు 8 మంత్స్ ఆ టైంలో మళ్ళీ ఒకసారి పేరెంట్స్ అంటే మా డ్యాడీ, హ్మ్. మమ్మీ వాళ్ళు ఇలా రోడ్ పైన వెళ్తుంటే చూసారు. అంటే అప్పటికి నాకు కొంచెం హెల్త్ చిన్న మీ ఏజ్ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనా ఇది? ఆ! హ్మ్. బాగా నీరు నిండి బాగా లావయిపోయా. ఓహ్! అసలు ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా కొద్దిగా ఈ ఇబ్బందిగా. పర్సనాలిటీ నుంచి అంత లావయిపోయారు. ఆ! ఓకే. ఫస్ట్ నుంచి ఇదే పర్సనాలిటీ. ఆ టైంలో మాత్రం అట్లా అయిపోయింది. సడెన్‌గా చూసి రోడ్ మీద ఇంక వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంతేనా పేరెంట్స్ కాబట్టి. ఇంకా చెల్లెలు గూడా కొంచెం నా కోసం ఫైట్ జేసింది. మీ ఎందుకు తను చెల్లెలు. ఏం మిస్టేక్ జేసింది? లవ్ మ్యారేజ్ జేసుకుంది అంతే. ఎందుకు అంత అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు గదా! అన్నట్టు. హ్మ్. ఇంకా సర్లే అని అప్పుడు పండక్కి వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. కలిసిపోయారు. కలిసిపోయాం. అయినా ఏమో ఇదంతా లైఫ్ ఒక ఎత్తుంటే ఆ అండర్‌స్టాండింగ్ కరెక్ట్‌గా లేదేమో దానివల్లే. మరి ఇంత కేరింగ్, ఇంత ప్రేమ ఉన్న మీ మధ్య ఆ క్లాషెస్ ఎందుకొచ్చాయి? ఇక నాకు చిన్నప్పటి నుంచి అంటే పెళ్లయిన తర్వాత పాప పుట్టిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇద్దరు ఆఫర్స్. పాపలా? పాప, ఫస్ట్ పాప తర్వాత బాబు. బాబు. హుహు. ఇంకా మళ్ళీ ఆఫర్స్ ఇంకా తెలిసిన డైరెక్టర్ వాళ్ళు హ్మ్. ఆహ్, అప్పట్లో మా ఇది మరిచోరి పాప అంటే కన్న తర్వాత. పాపని హ్మ్. కన్న తర్వాతే వాళ్ళు తను అంటే ఆ సార్ ఏదున్నా ఫస్ట్ నన్ను హ్మ్. అడుగుతుండే ఒక మాట. హ్మ్. చేస్తారా? హ్మ్. ఎందుకంటే తను నన్ను కొంచెం లక్ అని ఫీల్ అయితుండే. హుహుహు. ఫస్ట్ ఆల్బమ్ నాతోనే చేశారు. నా చిన్న ఏజ్‌లో ఫస్ట్ కానీ మంచి హిట్ అయింది అప్పుడు. ఏ ఏజ్ నుంచి మీరు ఆల్బమ్ సాంగ్స్ స్టార్ట్ చేశారు? ఇంకా 16, 17 నేను బయటికి అది వచ్చాక రావడమే, తర్వాత లవ్‌లో పడడం. అవన్నీ వెంట వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ అయిపోయాయి. మంత్స్‌లోనే. మంత్సే పెద్దగా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక ఎన్ని క్లారిటీ ఇయర్స్ లవ్ ఉండేదేమో. మీది? ఎన్ని ఇయర్స్ లవ్? లవ్ ఆ! ఇయర్స్ దాంక వెళ్ళలేదు అసలు. ఓకే. జస్ట్ మంత్స్ గ్యాప్‌లో లవ్, ఆ! పెళ్లి అంతా. ఓకే. క్లాషెస్ ఏ ఏ టైమ్‌లో వచ్చాయి మీకు? ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత? ఇంకా పాప పుట్టింది. తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! హ్మ్. ప్రతిదానికి ఏదన్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బందంటే నాకేమో ఒకరి కింద అంటే చేయి చాచడం ఇష్టం ఉండదు. ఇంకా హ్మ్. పెద్దగా స్టడీ ఇది లేదు. హ్మ్. తర్వాత ఓకే స్కూల్‌లో చెప్పుకుంటూ ఇద్దరం
పర్లేదు ఉన్న కాడికి ఏదో ఉమ్. ఏదుంటే అది తినేసి ఉండడం, అడ్జస్ట్ అవుతూ అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం. మరీ ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతున్నాయి. కాకపోతే నా అల్లరిని నన్ను కూడా కొంచెం భరిస్తుండేలే తను కూడా. కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా. తర్వాత నేను ఈవెంట్స్ అది ఇది కూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన. అంటే ఎప్పుడు చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది ఇది అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం. అంటే ఇంకా మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ ఎంట్రీ అవ్వడం. ఓకే, తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే చేశాను, అది ఒప్పుకున్నాను కూడా. అంటే కావాలని చేసింది కాదు. ఏ తప్పు చేసి ఉంటారు ఆయన విషయాల్లో మీరు? ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డే ఎంచుకున్నా. నాకు అక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది, స్టే చేయాల్సి వస్తుంది. అలా టైంలో కొంచెం అంటే కొన్ని తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయిలే. నాది కూడా మిస్టేక్ ఉంది. బట్ తన్ని అంత నమ్మాను. ఏం చేసినా ప్రతిదీ చెప్పుకున్నాను, తనకి షేర్ చేసుకున్నాను. నాకు అంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే. నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే, నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు, రూపాయి నీకంటూ పెట్టుకో, పక్కన పెట్టుకో. నా భర్త దగ్గర నేను ఎందుకు సీక్రెట్ అంటే ఇది నాకు అదో అలవాటు ఉంది. అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాను, ఇంకా ప్రాణం పెట్టేస్తాను అక్కడ. కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా. ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్, ఎండ్ అయిపోయింది. తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫొటోస్ అది ఇది అని తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉన్నారు మనుషులు. మీ ఫొటోస్ అంటే అంటే వల్గర్ గా ఉన్న ఫొటోస్, న్యూడ్ గా ఉన్న ఫొటోసా? అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫొటోస్ అంటే నార్మల్ గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా ఫ్రెండ్స్ తో కొంచెం పార్టీ లాగా చేసుకొని ఆ టైంలో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు, క్లారిటీ లేదు, నాకేమీ గుర్తులేదు. అలాంటి అన్ని కూడా పెట్టుకొని ఆ ఫొటోస్ జస్ట్ దాంట్లో మాత్రమే చూసి ఎవరు చేశారు ఈ పర్సన్స్ అని తెలుసు, చేసిన పర్సన్. మరి మీరు వెళ్ళి అంటే ఆ ఫొటోస్ తీసి మీ హస్బెండ్ పంపడం జరిగిందా? అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర్ లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోలేదు. నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు అని నేను లైట్ తీసుకున్నాను. ఏం చేసుకున్నా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడులే. ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్ గా ఇది చేస్తే ఓకే, ఇంకా అదొకటి. కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నా, నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా అన్ని నీకు తెలుసు, నీకు చెప్పుకున్నాను. నువ్వు తెలిసి కూడా ఏం తెలియనట్టు అయ్యో ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది. నమ్మాను. ఆ పుకార్లు ఎలా ఉన్నాయంటే ఇంకోరిని పెళ్లి చేసుకున్నానని. బాధపడకండి. సరే అయిపోయింది. తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్ కి దగ్గర అయిపోయి తను పెళ్లి చేసుకుని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేసు పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ మీరు ఈవెంట్స్కి వెళ్తున్న టైంలో వేరే వాళ్ళతో ఉండి కానీ నాకు అవన్నీ తెలీదు. అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం, లేకుంటే అమౌంట్ పంపించడం. పిల్లలకి బాలేని టైంలో కూడా ఒక్కొక్కసారి నేను పక్కన ఉండే సిచ్యువేషన్ లేదు. ఇంకేదున్నా మమ్మీ తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా. నేను పేరు కన్నాను కానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది. ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు అయితే కొంచెం ఇలా ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు. తన లైఫ్ తను అలా అంటే నచ్చింది అన్నప్పుడు ఇంత రిస్క్ చేసి అందరినీ ఇది చేసిన పర్సన్ ఈరోజు ఏమీ సింపుల్ గా వద్దు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నా గురించి కాదు పిల్లల గురించి అయినా ఆలోచించంటే లేదు. తన మైండ్ మొత్తం ఇంకా ఏమో. మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు డౌట్ గానీ అసలు ఇప్పుడు అసలు ఐడియా కూడా రాలేదా ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు, ఒక రిలేషన్ అవుతుంది అనేసి? లేదు,
అంటే నేను ఈవెంట్స్కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే, తను ఇంట్లో మ్మ్. ఉండేవాడు. అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినాం కంప్లీట్గా. ఓకే ఓకే. ఇంకా ఎందుకు ఏ యాక్సిడెంట్ అయింది? అంటే అది కావాలని చేసింది కాదు. పండగ దసరా పండగ రోజే ఆ, వెళ్తున్నాము, అంటే సడన్ గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడు అనమాట. ఓ మై గాడ్. ఇంకా కేసు నుంచి తను బయట ఎట్లా తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలుకు. ఇంకా అంటే తను ముస్లిమ్స్ వాళ్ళ అబ్బాయి. యాక్చువల్గా అచ్చంపేటలో కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది. అంటే ఏదో కావాలని చేసినట్టు తన్ని ఏదో ఇది చేస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి సడన్ గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్కి వచ్చేసాను. నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి ఉండిపోయి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఈవెంట్స్కి వెళ్ళిపోయి తను బాగా భయపడిపోయాడు. ఇంకా తను ఏం చేసే సిచ్యువేషన్ లేదు ఇప్పుడు నా ఊర్లో నేను ఉండలేకపోతున్నాను అని. తనకు కూడా అంటే పెద్దగా వేరే బయట ప్రపంచం తెలీదు. ఇంకా ఏదన్నా ఓకే టోర్నమెంట్స్ టైంలో వెళ్తాడు మళ్ళీ వస్తాడు, అదే అక్కడే ప్రపంచం. ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు. కాకపోతే సపోర్ట్ గా నేను ఉన్నాను కదా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి, అప్పుడు నాకు తప్పలేదు కొన్ని విషయాలు ఈ పరంగా నేను మంచా చెడా ఇవన్నీ ఆలోచించలేదు. నా భర్తను సేవ్ చేసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, వాళ్ళ అవన్నీ ఏం చేయాలన్నా కేవలం డబ్బులు ఉండాలి. మీ హస్బెండ్ తెలుసా మీరు ఇలాగా కష్టపడుతున్నట్టు ఈవెంట్స్ కి వెళ్తున్నట్టు అన్ని తెలుసు తెలిసే చేశారు. సో తెలిసి కూడా ఆయన తెలిసి 2 years బానే ఉన్నారు. అంటే ఇంత డ్రామా ప్లే చేస్తారని నాకు తెలీదు. కాకపోతే నమ్మానంతా. నాతో మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేశారే, ఎవరు చూడరు, ఎవరు పెట్టరు, ఎవరు ఇది కారు, మనం ఏం చేసుకున్నా అందరూ అంటే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.